మన యొక్క మనస్సులోనికి వచ్చింది, మన ఆలోచనలోనికి వచ్చింది. ఆలోచనలోనికి వచ్చినటువంటి చీకటి మన యొక్క ఆలోచనను గతి తప్పించింది. ఆలోచన చేయండి. అప్పుడు దాకా ఆదాము దేవుని మాట అన్నాడు. సాతాను వచ్చి గలిబిలి చేయగానే ఎవరి మాట అన్నాడు? సాతాను మాటే కదా. రెండు విభిన్నమైనటువంటి ఆలోచనలు. ఒక బిడ్డకు ఒక్కరికి పుట్టినటువంటి ఇద్దరు విభిన్నమైనటువంటి ఆలోచనలు నేను మీకు చెప్తాను. ఆదాము పుట్టినటువంటి కుమారుడు కయీను, హేబేల్ అనేటువంటి ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు రక్త సంబంధులే, ఒకే తల్లి కొడుకును పుట్టారు, ఒకే తండ్రికి పుట్టారు కదా. అయితే ఇద్దరు సక్రమంగానే పెరిగారు, ఇద్దరు ఒకే విధంగా కష్టపడ్డారు. ఒకడేమో ఒక విధంలో కష్టపడ్డాడు, ఇంకొకడేమో ఒక విధంలో కష్టపడ్డాడు. కష్టం కూడా సమానమే. ఒకడు ఏం చేశాడు? భూమిని సేద్యపరిచాడు. ఇంకొకడు ఏం చేశాడు? గొర్రెలను మేకలను పెంచుకున్నాడు. అంతేనా కదా? ఇద్దరు పడినటువంటి కష్టం ఒకటే. కానీ దేవుడి దగ్గరికి ఇవ్వడానికి వచ్చినప్పుడు కయ్యను అనుకున్నాడు, నేను కష్టపడి సంపాదించాను, నేను కష్టపడి ఇదంతా సమకూర్చుకున్నాను, నేనెందుకు దేవుడికి ఎంత ఇచ్చేయాలా అని అనుకుని ఇష్టపడ అవసరం లేదు అని దాంట్లో సగం తీసి సగం దేవుడికి ఇచ్చి పళ్ళెంలో పెట్టుకొచ్చి చాలా వినయంగా మనలాగా విధేయతగా పట్టుకుని దగ్గర పెట్టాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, చక్కగా తొలిచూలు పుట్టినటువంటి దాన్ని తీసుకుని వచ్చి దేవుడికి అర్పిద్దామని చెప్పి గొప్ప ఆరాధన మనస్సు కలిగిన వాడే వచ్చి అక్కడ పెట్టాడు. ఈ ఇద్దరి ఆలోచనలో ఎంత తేడా ఉందో తెలుసా? ఈ కయ్యను ఆలోచన ఎందుకు మారిపోయింది అని అంటే, కయ్యనులోకి అప్పటికే సాతాను వచ్చి చేరాడు. కయ్యనుకి అప్పటికే అతని యొక్క మనస్సులో బీజాన్ని నాటాడు. కయ్యను యొక్క జీవితంలోకి క్రమక్రమంగా చీకటి అలుముకున్న ఆ సందర్భంలో ఆలోచన మారిపోయింది. థాట్ ప్రాసెస్ అని అంటారు. ఆలోచన విధానం మారిపోయిన తర్వాత జరిగేటి అనర్థం ఏంటో తెలుసా? తన రక్త సంబంధిని చివరాఖరికి చంపేశాడు. మొట్టమొదటి నరహత్య బైబిల్లో మనం చూడగలిగేది ఇక్కడే. ఎందుకు చంపేశాడయ్యా అనంటే, ఆలోచన విధానంలో మార్పు. ఈర్ష్య, అసూయ, ద్వేషం మనిషిని మృగంలా మారుస్తుంది అనడానికి కారణం అదే. అతని యొక్క ఆలోచన విధానం మారిపోయింది, అతని ఆలోచన శక్తి మారిపోయింది. అతని ఆలోచన అంతా కూడా సాతాను సంబంధమైనటువంటి ఆలోచనగా మారిపోయిన కారణము చేత అతడు ఏమైపోయాడు అనంటే భ్రష్టత్వం కలిగినటువంటి వాడుగా అయిపోయాడు. ఆయన మాట్లాడుతూ దేవుడు అతన్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేను చేసిన దోషం దానికి వచ్చిన శిక్ష నేను భరించలేనంత గొప్పది అని అన్నాడు. ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, వెలుగు సంబంధులు అనుకుంటున్నటువంటి మీరు, మీ యొక్క ఆలోచన విధానం, మనం ఆలోచించే విధానం ఎట్లా ఉంది? చీకటి సంబంధమైనటువంటి ఆలోచనగానే బ్రతుకుతా ఉన్నామా, లేకపోతే ఆ వెలుగు సంబంధమైనటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. ఎలాంటి ఆలోచన కలిగి మనం జీవిస్తూ ఉన్నాం? మన ఆలోచన ఎలాంటిదిగా ఉన్నది? చాలా సందర్భాల్లో మనమందరం కూడా చీకటి సంబంధం అనడానికి ఒక ఉదాహరణ చెప్పనా నేను మీకు? మీరు తిట్టుకోవద్దే, చాలామంది తిట్టుకుంటారు కానీ తిట్టుకోవద్దు. ఒక విషయం చెప్తాను. మన చీకటి సంబంధం అనడానికి ఒక నిదర్శనం ఏంటి అని అంటే, ఆదివారం పునరుద్ధాన దినంలో మనమందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఎందుకు వచ్చి కూర్చున్నారు మీరు ఇక్కడికి? మీకు పని లేవా? మీకు పని పాటలేదా? ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ? దేవుణ్ణి ఆరాధించడానికి. చెప్పండి, ఎందుకు వచ్చి కూర్చున్నారు కూడా మనకు తెలీదా? నేనేమన్నాండి, కనీసం ఈ మాటలైనా చెప్పండి. ఎందుకు వచ్చి కూర్చున్నారా? వాక్యం విన్నాను కదా.
దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం వినడానికి వచ్చి కూర్చున్నటువంటి మీరు ఎంతమంది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఏకాగ్రత కలిగి వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నారు? పాయింట్ టు పాయింట్ మీరు ఎక్కడ వినగలుగుతూ ఉన్నారు? ఆలోచన చేయండి. ఇక్కడికి వచ్చి కూర్చుంటారు చాలామంది, కానీ మన యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మన యొక్క శరీరం మాత్రమే ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. మనం ఆలోచించేది అంతా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలే కాదంటారా? ఇక్కడికి వచ్చి కూర్చుని దేవుని వాక్యం వినేటువంటి వారు 0.001%. మిగిలిన వారందరూ కూడా ఇది ఒక ఆచార క్రమంలోకి వచ్చి కూర్చుని వినడానికి ఉన్నటువంటి వాళ్ళే. మీరేమనుకున్నా ఇది సత్యం, ఏమనుకున్నా ఇది సత్యం. మనం వినడానికి ఇష్టపడం. ఎందుకు అనంటే మన యొక్క మది వేరొక చోటన ఉంటుంది, మన యొక్క మనస్సు వేరొక చోటన ఉంటుంది. మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు, విషపూరితమైనటువంటి ఆలోచనలు, దరిద్రమైనటువంటి ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి మృగము చేసేటువంటి ఆలోచనలు, లేకపోతే కామంతో నిండి ఉన్నటువంటి ఆలోచనలతో ఇక్కడికి వచ్చి కూర్చుని ఈ మాటలు వింటున్నటువంటి వారు లేరా? చాలామంది ఉన్నారు. కేవలం ముసుగేసుకున్నామంతే, చాలామంది ఆ విధంగా ఉన్నారు. నన్ను చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? అన్న, నేను మందిరానికి వస్తూ ఉన్నాను, దేవుని వాక్యం వినడానికి వస్తున్నాను, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉన్నాను, కానీ నేను మందిరంలో కూర్చోగానే నాకు రకరకాలమైనటువంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయన్నా. ఎలాగన్నా ఈ వీటి నుండి నేను ఎలా విడుదల కలిగించాలన్నా, నేను ఎలా విడుదల పొందాలి అనన్నా, ఈ ఆలోచనలు నా నుండి తీసివేయలేకపోతున్నాను. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు నేను అసలు క్రైస్తవునేనా, నేను విశ్వాసునేనా అని నాకే సందేహం వస్తూ ఉన్నాయా అన్న. నేను ఏం చేయాలి అని అన్నప్పుడు నేను అన్నాను ఒకటే ప్రశ్న, నీ మదిలో దేవుని వాక్యం ఉంటే వేరే దానికి ఆలోచన ఉండదు. నీ మదిలో సగం వాక్యం సగం లోకం ఉంటే నీ మది ఈ లోక సంబంధంగా ఆలోచిస్తుంది. అందుకనే నేను చెప్పేటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా? నీ హృదయం అంతటిలో దేవుని వాక్యాన్ని నింపుకుంటే నీ మైండ్ దేవుని వాక్యం కొరకు పనిచేస్తుంది, దేవుని వాక్యాన్ని తలుచుకుంటుంది, దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటుంది, దేవుని వాక్యాన్ని నిరంతరము స్మరిస్తూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పనా? నేను వాక్యం చెప్పాలి అని అన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా సరే 24 గంటల్లో 20 గంటలు దాని గురించి ఆలోచన చేస్తాను. ఒక థాట్ దాని మీద వెళ్తూ ఉంటుంది. నేను ఈ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అన్నం తిన్నాను తెలుసా మీకు? నాకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు తెలుసా? నా భార్య 1000 మాటలు మాట్లాడితే నేను ఒక్క మాట మాట్లాడతాను. అది సిచ్యువేషన్. మన యొక్క హృదయం దేవుని వాక్యముతో నింపబడినప్పుడు మన యొక్క ఆలోచన, మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచన విధానం దేవుని వాక్య సరళి వైపు ఉంటుంది. మన ఆలోచన ఏమై ఉన్నది? మనం ఎందుకు దేవుని యొక్క వాక్యం మీద మన యొక్క మనసును కేంద్రీకరించలేకపోతూ ఉన్నాం అని ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి.